పాకిస్తాన్ ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్ గురువారం రోజు బలోచిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన క్వెట్టాలో జరిగిన ఒక సభలో కారు కూతలు కూశాడు. భారత్ను రెచ్చగొట్టే ప్రసంగాలు మళ్లీ చేశాడు. షెహబాజ్ షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్కు అలీజ్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన అసీం మునీర్ ఏమన్నాడు అంటే, సింధు నది ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం రెడ్ లైన్ను క్రాస్ చేయడం లాంటిది అన్నాడు. 24 కోట్ల పాకిస్తానీల దాహం మీద కొడుతున్నారు. ఇది పాకీలకు లైఫ్ లైన్ లాంటిది. దీన్ని స్టాప్ చేస్తే ఊరికే ఉండేది లేదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో బంకర్లో దాక్కున్న ఫెయిల్డ్ మార్షల్ మునీర్ సౌత్ ఏషియాలో భారత్ హెజమోని అంటే ఆధిపత్యం ఉండకూడదు అన్నాడు. 24 కోట్ల పాకిస్తానీ ప్రజలకు కడుక్కోవడానికి, త్రాగడానికి, వ్యవసాయం చేయడానికి నీళ్లు లేకుండా చేయడం కరెక్ట్ కాదు, ఇది రెడ్ లైన్ అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఆసిమ్ మునీర్ స్టేట్మెంట్ను కొట్టిపారడానికి లేదు. పేల్గాం దాడికి 1 వీక్ ముందు ఇదే ముల్లా ఆసిమ్ మునీర్ హిందువులు వేరు, ముస్లింలు వేరు అని వీఆర్ 2 డిఫరెంట్ నేషన్స్ అని భారత్ను రెచ్చగొట్టే విధంగా, భారత్లో ఉన్న 0.5 గాలను స్లీపర్ సెల్స్ను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగం తర్వాత ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే పాకిస్తాన్ ఏదో పెద్దగా చేయబోతోందా? మేబీ, ఐఎమ్ నాట్ షూర్. పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర మనం కట్టుకున్న డ్యామ్స్ పైన ఉగ్రవాదుల ద్వారా దాడి చేసే ప్లానింగ్ చేస్తోందా? ప్రాక్సీస్ ద్వారా డ్యామ్ను ధ్వంసం చేయగలదా? లేదా ఐరన్ బ్రదర్ రెడ్ టీషర్ట్ చైనా ద్వారా భారత్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ చైనీస్ స్పోక్స్ పర్సన్ ఒక ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూలో చైనా క్యాన్ బ్లాక్ బ్రహ్మపుత్ర వాటర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అసీం మునీర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం, మొన్న మోడీ గారు గుజరాత్లోని ఒక సభలో మేము ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేసి పాకిస్తాన్కు చెమటలు పట్టించామన్నారు. ఇంకా మనం సింధు నీళ్లలోని 2 లేదా 3% నీళ్లను మాత్రమే డైవర్ట్ చేశాం. పూర్తిగా డైవర్ట్ చేస్తే పాకిస్తాన్ ప్రజలు నీళ్లు లేక, కరెంట్ లేక స్వెట్ అవుతారు, చెమటలు పట్టేలా చేస్తామన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్కు కౌంటర్ అక్కడి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇవ్వాలి కదా. షెహబాజ్ షరీఫ్ ప్రధాన ఆసిమ్ మునీర్ ఆఫీస్లో ప్యూనా. ఇక్కడ షెహబాజ్ షరీఫ్ను ప్యూన్తో పోల్చి ప్యూన్ పదవిని అవమానించినందుకు సారీ. బట్ షెహబాజ్ షరీఫ్ కౌంటర్ ఇవ్వకుండా అసీం మునీర్ ఇవ్వడం ఏంటి? సో ఈ ముల్లా ఆసిమ్ మునీర్ ఫోటో ఉన్న పోస్టర్స్ను లష్కర్ ఏ తోబా ప్లెకార్డ్స్లో పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మద్రసా ఉగ్ర బ్యాచ్కు అసీం మునీర్ హీరో అయ్యాడు. మే 7th రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ కొంపలు లేపేసినా వీళ్ళకు ఇంకా సిగ్గు రాలేదు. మళ్ళీ రంగంలో దిగి ఇండియాకు వ్యతిరేకంగా వార్నింగ్ ఇస్తున్నారు జైష్ అండ్ లష్కర్ ఏ బ్యాచ్లు. మన ఇండియన్ ఆర్మీ మళ్ళీ మాక్ డ్రిల్ ఎందుకు చేసింది? ఆపరేషన్ షీల్డ్ను ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది? మే 7th 8th మాక్ డ్రిల్ చేస్తామని చెప్పి మనం పాకిస్తాన్లో దీపావళి చేసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనం మాక్ డ్రిల్స్ చేస్తున్నాం. ఆసిమ్ మునీర్ చైనా వెనకుంది అన్న ధైర్యంతో వార్నింగ్స్ ఇస్తున్నాడు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చైనాలో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ట్రైనింగ్ తీసుకుంటోంది. చైనా పాకిస్తాన్కు 50% డిస్కౌంట్తో 5th జనరేషన్ జేఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ను ఇవ్వబోతోంది. ఈ ఈవెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ గొడవ జరిగేలా ఉంది. మనం మళ్ళీ ఇంకొకసారి పాకిస్తాన్ పైన బ్యాటింగ్ చేసే సమయం అతి త్వరలో రాబోతోంది. ఈసారి పాకిస్తాన్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందా అంటే అయిపోలేదు. ఈ ఈవెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీ మీద, సింధు నీళ్ల ఒప్పందం మీద పెద్ద గొడవే జరిగేలా ఉంది. సింధు నది పంచాయతీ మీద నెక్స్ట్ యుద్ధం వచ్చేలా ఉంది. అసీం మునీర్ ఎందుకు 24 కోట్ల పాక్ ప్రజలు ఇండస్ వాటర్ పైన ఆధారపడ్డారు అన్నాడు అంటే, ఇక్కడ అసీం మునీర్ నిజంగానే నిజమే చెప్తున్నాడు. పాకిస్తాన్కు ఇండస్ వాటర్ అనేది లైఫ్ లైన్ లాంటిది. కొన్ని మీడియా ఛానల్స్ ఏమన్నారు, పాకిస్తాన్ సింధు నదికి ఆల్టర్నేట్గా డ్యామ్ను రెడీ చేసుకుంటోంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ద్వారా పాకిస్తాన్కు నీళ్లు సరఫరా జరుగుతోంది, చైనా పాకిస్తాన్కు ఒక డ్యామ్ను కట్టిస్తోంది అన్నారు. ఇవేవీ నిజాలు కాదు. పాకిస్తాన్ ఎన్ని డ్యామ్స్ కట్టుకున్నా ఇండస్ వాటర్ నీళ్లు రాకపోతే, ఒకవేళ ఇండియా దీన్ని పూర్తిగా బ్లాక్ చేస్తే పాకిస్తాన్ నీళ్ళు టాయిలెట్ పేపర్లు కొనుక్కోవాల్సిందే. షెహబాజ్ షరీఫ్ తల తాకట్టు పెట్టినా, చైనా ముందు అసీం మునీర్ ముజ్రా చేసినా లాభం లేదు. వీళ్ళు ఆల్టర్నేటివ్గా నీళ్లు తెచ్చుకోవడం కష్టమే. ఎందుకు పాకిస్తాన్లో సింధు నది తప్పితే వేరే ఆప్షన్ లేదు అంటే దీనికి కారణం జియోగ్రఫీ. పాకిస్తాన్లో ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ పడదు. పాక్ ఇండియా పక్కనే ఉన్న ఇండియా లాగా పాకిస్తాన్కు వర్షాలు పడవు. చైనా బ్రహ్మపుత్ర డ్యామ్ క్లోజ్ చేసినా మనకు ఎటువంటి నష్టం ఉండదు. అది ఎలాగో చెప్తా, ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ గురించి పాక్ మద్రసా యూనివర్సిటీలో నేర్పించుంటారు. భూమి ఫ్లాట్గా ఉంటుంది అని నమ్మే వీళ్లకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. నేను చెప్తా పాక్కు ఎందుకు ఆ భగవంతుడు నీళ్లు లేకుండా చేశాడు అని. వీడియో టెక్నికల్గా ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా పాకిస్తాన్ పక్కపక్కనే ఉంటాయి. పాకిస్తాన్ ప్రజలు సింధు నీళ్లపైనే ఆధారపడడానికి కారణం పాకిస్తాన్లో ఇండియా లాగా వర్షాలు పడవు. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు పడతాయి, రైట్? ఈ జూన్లో మాన్సూన్ విండ్స్ అంటే ఋతుపవనాలు వీస్తాయి. ఈ మాన్సూన్ విండ్స్ అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్లో 2 చోట్ల వీస్తాయి.
సో ఇండియన్ జియోగ్రఫీ యొక్క హైలైట్ ఏంటి అంటే అరేబియన్ సీ నుండి వీచిన ఈ మాన్సూన్ విండ్స్ను వెస్టర్న్ విండ్స్ అంటారు. ఈ విండ్స్లో మాయిశ్చర్ ఉంటుంది, అంటే ఈ గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ గాలుల్ని మన వెస్టర్న్ సైడ్లో అంటే కేరళ నుండి మహారాష్ట్ర దగ్గర ఉన్న కొండలు ఆపుతాయి. దీన్నే బ్లాక్ లేదా ట్రాప్ అంటారు. ఇలా ఆపడం కారణంగా ఈ గాలులు కొండలను దాటడానికి కొండ పైకి వెళ్తాయి. కొండ పైకి వెళ్ళినప్పుడు దీని యొక్క ఉష్ణోగ్రత డిక్రీజ్ అవుతుంది. ఈ గాలులు కూల్ డౌన్ అయినప్పుడు ఈ గాల్లో ఉన్న తేమ వర్షంగా మారుతుంది. మాయిశ్చర్ కండెన్సేట్ అయ్యి రెయిన్ ఫామ్లో రెయిన్ పడుతుంది అన్నమాట. మనకు వర్షాలు పడతాయి. దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ క్లైమేట్. అందుకే కొండలు, లోయలు, వాగులు, వంకలు ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కొండల కారణంగా మనకు వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ ఈస్ట్ సైడ్లో ఉన్న బే ఆఫ్ బెంగాల్ మహాసముద్రం నుండి వీచిన ఋతుపవనాలను ఈస్టర్న్ సైడ్లో ఉన్న హిమాలయన్ మౌంటైన్స్ ట్రాప్ చేస్తాయి అన్నమాట. తద్వారా ఈస్ట్ సైడ్లో ఉన్న ఒరిస్సా, నార్త్ ఈస్ట్ ఆ సైడ్లో ఉన్న భారత్లో భారీగా వర్షాలు పడతాయి. ఈ విండ్లో మౌంటైన్ టు కండెన్సేషన్ టు రెయిన్, ఈ మొత్తం కాన్సెప్ట్నే ఓరోగ్రాఫిక్ రెయిన్ ఫాల్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సైన్స్. సో ఈ వర్షాల కారణంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఈ నీళ్లను మనం వ్యవసాయానికి కూడా వాడుకోవచ్చు. బట్ గ్రీన్ టీషర్ట్ నైబర్ ఫ్రీ కూపన్లో వచ్చిన పాకిస్తాన్ దేశానికి పాపం ఈ ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ అనేది పనిచేయదు. ఇండియా పక్కనే ఉన్న అరేబియన్ సీలో వీళ్ళ యొక్క సముద్ర తీరం ఉన్నా కూడా వీళ్ళకు రెయిన్ఫాల్ ఇండియాకు వచ్చినట్లు రాదు. దీనికి రీజన్ అరేబియన్ సీలో వీచిన ఋతుపవనాలను ట్రాప్ చేయడానికి ఈ పార్ట్లో ఉన్న పాకిస్తాన్ దగ్గర మౌంటైన్ రేంజెస్ లేవు, అంటే పెద్ద పెద్ద కొండలు లేవు. ఈస్టర్న్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్లో వీచిన ఋతుపవనాలు ఇండియాలో ట్రాప్ అయ్యి ఇండియాలోనే వర్షాలు ఫుల్గా పడతాయి. ఈ విండ్స్ పాకిస్తాన్ వరకు చేరుకునేసరికి గాల్లో ఉన్న మాయిశ్చర్ అంటే తేమ పూర్తిగా అయిపోతుంది. యాక్చువల్లీ మనం పాక్ యొక్క వర్షాన్ని హైజాక్ చేస్తున్నాం, ఫిజికలీ కాదు న్యాచురల్గా హైజాక్ చేస్తున్నాము అనమాట. వీళ్ళ వరకు వీచే గాలుల్లో తేమ ఎక్కువగా ఉండదు, మాయిశ్చర్ ఎక్కువగా ఉండదు, కాబట్టే పాకిస్తాన్లో వర్షాలు రావు. వీళ్ళ బలోచిస్తాన్, పంజాబ్లో ఉన్న ఖోలిస్తాన్ డెజర్ట్, సింధ్ ఇవన్నీ డ్రై ఏరియాస్, సెమీ అరిడ్ ఏరియాస్, వర్షాలు ఎక్కువగా ఉండవు. ఖోలిస్తాన్ డెజర్ట్, సింధ్లో కూడా ఎండలు భయంకరంగా ఉంటాయి. సో ఈ కారణాల కారణంగానే అక్కడ నీళ్ళ యొక్క అవసరం చాలా ఉంటుంది. పాకిస్తాన్లో అసలు కొండలే లేవా అంటే పాకిస్తాన్లో కొండలు ఉన్నాయి, అయితే రాంగ్ సైడ్లో ఉన్నాయి. నార్త్ అండ్ నార్త్ వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా సైడ్లో వీళ్ళ యొక్క కొండలు ఉన్నాయి. ఈ కొండలనే హిందూ కుష్ మౌంటైన్స్ అని కూడా అంటారు. ఈ హిందూ కుష్ మౌంటైన్స్ దగ్గర ఋతుపవనాలు వీచవు. ఒకవేళ మెడిటేరియన్ సీ నుండి లేదా ఎక్కడి నుండో వీచిన హిందూ కుష్ వరకు ఆ విండ్స్ ట్రావెల్ అయ్యేసరికి విండ్స్లో ఉన్న మాయిశ్చర్ పూర్తిగా అయిపోతుంది, కాబట్టి వీళ్ళకు వర్షాలు పడవు. ఎస్, ఆ కొండల పేర్లు హిందూ కుషే, మీరు రీసెర్చ్ చేసే అవసరం లేదు. ఈ దేశ దౌర్భాగ్యం చూడండి, వీళ్ళ కొండల పేర్లు హిందూ, వీళ్ళ నది పేరు సింధు. బట్ ఆసీ మునీర్ ఏమంటాడు, వీఆర్ 2 డిఫరెంట్ నేషన్స్ అంటాడు, వీఆర్ 2 డిఫరెంట్ పీపుల్ అంటాడు. 2 డిఫరెంట్ పీపుల్ అన్నప్పుడు ఈ రిఫరెన్సెస్ ఏంటి? ఆ కొండలకు బాబార్ కొండలని పేరెందుకు లేదు? ఆ సింధు నదికి అబ్దాలీ నది అని ఎందుకు పేరు లేదు? ఇప్పటికీ పాకిస్తాన్ రియల్ ఎస్టేట్ పేపర్స్ ను బ్యాక్ ట్రాక్ చేస్తే భారతీయ పేర్లే కనిపిస్తాయి. పాకిస్తాన్ ఈజ్ అన్ ఆర్టిఫిషియలీ మేడ్ కంట్రీ. వెస్టర్న్ దేశాలు మిడిల్ ఈస్ట్లో ఒక కన్ను వేయడానికే కృత్రిమంగా పుట్టించిన దేశమే పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ అన్ గెస్ట్ హౌస్ ఫర్ అమెరికన్ అండ్ వెస్టర్న్ ఆర్మీ. ఫండమెంటలీ పాకిస్తాన్లో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఒక ఆర్కిటెక్ట్ లేకుండా కట్టిన ఇంటికి పాకిస్తాన్కి ఎటువంటి తేడా లేదు. సో ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్స్ లేనందునే వీళ్ళు పూర్తిగా సింధు నది పైన ఆధారపడ్డారు. ఎండాకాలంలో ఒక్కటే కాదు, వర్షాకాలంలో కూడా ఆధారపడ్డారు. ఇప్పుడు ఆసీ మునీర్ ఎందుకు ఈ కూతలు కూస్తున్నాడు అంటే వర్షాకాలంలో కూడా వాళ్ళకు వర్షాలు పడవు కాబట్టి సింధు నది పైన ఆధారపడ్డారు. పాకిస్తాన్ యొక్క 30% జీడిపి సింధు నది ద్వారా ఉంటుంది. పాక్ యొక్క 90% వ్యవసాయం ఈ నది యొక్క నీళ్ళ ద్వారా ఉంటుంది. ఇరిగేషన్ ఈ నీళ్ళ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఈ నదీ ప్రవాహం పూర్తిగా ఆపేస్తే 24 కోట్ల ప్రజలకు కరెంట్ ఉండదు. ఇక్కడ నుండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను కూడా వీళ్ళు జనరేట్ చేస్తారు. అందుకే ఆసీ మునీర్ ఏమంటున్నాడు, దిస్ ఈజ్ హైడ్రో టెర్రరిజం అంటున్నాడు. అంటే ఈ నీళ్ళ ప్రవాహం నుండి వీళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నారు. సో ఈ నీళ్ళు అనేది ఒక ఫండమెంటల్ రైట్ లాగా వీళ్ళకు మారిపోయింది. ఈ నీళ్ళు లేకపోతే ఏమీ లేదు అన్నట్లు వీళ్ళు ఒక డైలమాలో ఉన్నారు, ఒక టెన్షన్లో ఉన్నారు. కాబట్టి ఆసీ మునీర్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకనే ద రెడ్ లైన్ అంటున్నాడు. రెడ్ లైన్ అంటే ఇక ఆఖరి లైన్, అంటే బౌండరీ దాటిపోయారు, సాచురేషన్ లిమిట్కు చేరిపోయారు, ఇండస్ నదిని తాకొద్దు అంటున్నాడు. సో పై చెప్పిన రీజన్స్ కారణంగానే ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ అండ్ రెడ్ లైన్. ఇప్పుడు ఈ మద్రసా చదివిన బ్యాచ్, ఇండియాలో ఉన్న 0.5 బ్యాచ్ ఏమంటున్నారు, మీరు పాకిస్తాన్ నదిని బ్లాక్ చేస్తే చైనా రంగంలో దిగి బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా బ్రహ్మపుత్ర డ్యామ్ను క్లోజ్ చేసిన భారత్కు ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకో చెప్తా. బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఒరిజినేట్ అవుతుంది, ఇది నిజమే. టిబెట్ నుండి ఇది ఇండియా యొక్క అరుణాచల్ ప్రదేశ్ నుండి అస్సాంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రవహించి లాస్ట్కు బంగ్లాదేశ్కు చేరుకుంటుంది.
ఈ డ్యామ్ టిబెట్ నుండి ఒరిజినేట్ అయినా ఇక్కడ నుండి నీళ్లు ఎక్కువగా రావు. బ్రహ్మపుత్ర నదిలో జాయిన్ అయ్యే 60 నుండి 70% నదులు ఇండియాలోనే ఒరిజినేట్ అవుతాయి అన్నమాట. అంటే బ్రహ్మపుత్ర నది కన్జ్యూమ్ చేసుకునే వాటర్ అంతా ఇండియాలోనే ఉంటుంది అన్నమాట. చైనా ఎన్ని డ్యామ్స్ కట్టుకున్నా, షీ జిన్పింగ్ డ్యామ్కు అడ్డుగా నిలబడినా భారత్కు ఫరక్ పడదు. బ్రహ్మపుత్ర నది వల్ల కేవలం అస్సాం రాష్ట్రానికి కేవలం 10% ఎఫెక్ట్ ఉండొచ్చు. పూర్తిగా లేదు అని నేను చెప్పడం లేదు, ఒక 10% ఉంటుంది. ఇండస్ నదిని డైవర్ట్ చేసి ఆ నీళ్లను మనం నార్త్ ఈస్ట్ వైపు డైవర్ట్ చేయొచ్చు, లేదా వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసినా కూడా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. 10 లేదా 20% ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగాని పూర్తిగా బ్రహ్మపుత్ర నది మొత్తం ఇండియా మొత్తానికి సర్వ్ చేస్తుంది అనడానికి లేదు. చైనా ఊరికే బ్రహ్మపుత్ర నదిలో టైం వేస్ట్ చేసుకుంటోంది. పాకిస్తాన్ మాట విని చైనా నిజంగానే తన రిసోర్సెస్ను, తన ఎనర్జీను వేస్ట్ చేసుకుంటోంది. పాకిస్తాన్కు సపోర్ట్ చేసే చైనా ఇంకా సెకండ్ పొజిషన్లో ఉంది. చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్, చైనాలో ఉన్న టెక్నాలజీ, చైనాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూస్తే ఎప్పుడో చైనా అమెరికాను దాటి ఉండాలి. బట్ ఈ పాకిస్తాన్ ఇలా చిల్లర దేశాలకు సపోర్ట్ చేసే చైనా ఇంకా అక్కడే ఉంది. చైనా ఇంకా దిగజారుతుంది. పాకిస్తాన్ వెంట తిరిగితే ఇంకా దిగజారుతుంది. ఇప్పటికైనా చైనా సీప్యాక్ను డైవర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ద్వారానో, సెంట్రల్ ఏషియా నుండో లేదా వేరే రకంగా వెళ్ళిపోవాలి. పాకిస్తాన్కు నమ్మితే చైనాకు మిగిలేది బూడిదే. చైనా ఇంకా తెలుసుకోలేదంటే చైనా అంత వెర్రోళ్ళు ఇంకా ఎవరు ఉండరు. ఆల్రెడీ $80 బిలియన్ గోదావరిలో మీరు పెట్టి డబ్బు మొత్తం నష్టపోయారు. గోదావరి నుండి మీకు ఎటువంటి లాభం లేదు. సీప్యాక్ ప్రాజెక్ట్ను నేను కాలేజ్లో ఉన్నప్పటి నుండి కడుతున్నారు, కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఇంకా అయిపోలేదు. ఒక 2000 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి చైనా వంటి దేశానికే సాధ్యం కావడం లేదు అంటే ఇది భారత్ యొక్క విజయం. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.